ఏం చేద్దాం సిపిఐలో మాకేం సమాచారం లేదన్నా వద్దా వాడు ఇయ్యాలన్నా ఇది వాడు ఇల్లుగాడు ఒకడు ఏడుతుంటే ఏదో అన్నట్టుకుంది. సమాచారం ఎవరు ఇస్తారు? రేపు పోతున్నాం. రేపు దానికా ఇదో ఇదేవరు ఇస్తారు అటు ఇంటాను. ఎప్పుడు కాలింది ఇది అమ్మా? ఎప్పుడు ఇది కాలటం? టైం నిన్న మధ్యాహ్నం 3 గంటలకా? చూడు ఎట్లా కాలింది, ఏమైంది? ఇంటికి కాలటానికి కారణం ఏంటి? కరెంటు వైరు లీక్ అయిందా? మీరు ఎవరైనా ఉన్నారు ఇంట్లో అప్పుడు? ఎవరం ఉండలేదు. నేను పనికి వెళ్ళాను, మా ఆయన ఊరు పోయిండు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారు. ముసలమ్మ ఎవడు ఉంది మరి? ముసలమ్మ తోటి కోడలు వాళ్ళ ఇంట్లో ఏమైనా సామాన్లు కనుక ఏమైనా బయట వేసుకోవటానికి కూడా ఎవరైనా వచ్చి తీసారా? అక్కడ దూరడానికి కూడా వీలు లేకుండా ఉండే. ఏంటి కాలిపోయి ఉన్నాయి? మందు కట్ల చేనుకా? అంతా సామాన్ మొత్తం కంప్లీట్ కాలిపోయింది మీకు? ఏం లేదు. మరి ప్రభుత్వ అధికారులను వచ్చి ఇచ్చారు ఏమన్నా? ఆర్ఐ గారు వచ్చారు, పంచనామా చేసుకున్నారు, ఇంకేం ఇలా అట్లాంటి సాయి బెడ్షీలు. ఇక్కడ బురంపాడు మండలం కిచ్చసాగరం పంచాయతీలోనే బత్తుల నగరంలో సోడే వెంకటేశ్వర్లు అనే కుటుంబం, ఆమె ఇంటికల్లా ఊరికి వెళ్ళింది. ఆమె భర్తమో చేనికి పనికి పోయిండు, 2 పిల్లలేమో అంగన్వాడీ స్కూల్కి వెళ్ళారు. ఆ ముసలమ్మ బయట ఉండిపోయింది. కరెంటు షాక్ తోటి ఇల్లు కాలిపోవడం వల్ల ఇంట్లో సామాన్లు ఒక్కటి కూడా తీసుకోలేదు. బియ్యం కానీ మరి శాలలో వేసుకునే మందు యూరియా కట్టలు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా కాలిపోయావు. ఇక చూడు ఎట్లా కాలిపోయిందో, అవన్నీ కాలిపోయాయి. వంట సామాన్లు కనుక కాలిపోయినాయి. ఇది వెంటనే ప్రభుత్వం ఈ యొక్క సోడే వెంకటేశ్వర్ల కుటుంబానికి ఆర్థికంగా సాయం అందించాలి. అదే రకంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాననేసి చెబుతున్నారు. ఎట్లా వీళ్ళకి ఇంటి ప్లేస్ ఉంది కాబట్టి, ఇంటి స్థలం ఉంది కాబట్టి డబుల్ బెడ్రూమ్ అనేది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడన్నా ఇందిరమ్మ ఇల్లు కాలిపోయింది కాబట్టి, కంప్లీట్ కాలిపోయింది కాబట్టి వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయాలా, ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, అధికారుల పైన ఉంది. అదే రంగం మన స్థానికంగా ఉన్న మన పెనుపాక నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు పాయ వెంకటేశ్వర్లు గారు కూడా సోడే వెంకటేశ్వర్ల కుటుంబానికి న్యాయం చేసేటట్టుగా చూడాలని సిపిఎం పార్టీ అట్లనే సిపిఐ ఎంఎల్ ప్రజాప్రాంత పార్టీ కలిపి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఆదివాసీ గిరిజన బిడ్డ ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకొని పంట పండించుకొని బతుకుతూ గడ్డిళ్ళు కట్టుకొని బతుకుతున్న కుటుంబానికి ఆసరగా ప్రభుత్వం ఉండాల్సింది పోయి మరి నిన్న మధ్యాహ్నం 3 గంటలకి కాలిపోతే కనీసం వాళ్ళకి పంచనామా చేసి దాని యొక్క